అందరికీ నమస్కారం. పొత్తు రాజకీయం చాలామంది గతంలో కూడా మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. సింహం సింగిల్గా వస్తుంది అనేసి అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు టీవీకే గురించి కూడా అలాంటి ఎలివేషన్స్ ఇస్తున్నారు. అంటే సింగిల్గా వెళ్ళటం అనేది వాళ్ళ బలం అని అనుకోవటం అనేది అవివేకం. సింగిల్గా వెళ్ళడం అనేది పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించి ముందుకు వెళ్ళటమే. ఉదాహరణకు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోటీ చేస్తూ వస్తుంది. ఎందుకు? వేరే పార్టీ లేదు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఓట్లు చీలే అవకాశం లేదు కాబట్టి, అంటే సంప్రదాయ సిద్ధంగా రెడ్లు కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నారు కాబట్టి, రెడ్ల శాతం కూడా ఆర్థికంగా అంగబలం పరంగా చూస్తే రెడ్లు బలవంతులు కాబట్టి వాళ్లే లీడ్ చేసి వస్తున్నారు కాబట్టి, తిరుగులేని ఆధిపత్యం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సింగిల్గానే పోటీ చేస్తూ వచ్చేది. ఎప్పటి వరకు? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందునే కొంత పొత్తులకు అలవాటు పడుతూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అప్రతిహత విజయాలు సాధిస్తూ వచ్చిందో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా పొత్తులు పెట్టుకోవడం తప్పలేదు. ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ తీసుకుందాం. అంటే పార్టీలు మనం ఒకసారి మాట్లాడుకుందాం. పార్టీల బలాబలాలేంటి, ఎందుకు పొత్తులు పెట్టుకుంటాయనేది మనం సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేస్తాం. మీకు ఈ రాష్ట్రంలో అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాస్తో కూస్తూ అధికారంలోకి వచ్చిన పార్టీలు, అధికారాన్ని ప్రభావితం చేసిన పార్టీల గురించి మాట్లాడుకుందాం మనం. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైసీపీ, బీఆర్ఎస్, జనసేన పార్టీ, బీజేపీ, పీఆర్పీ, ఈ పార్టీలు ఎంతో కొంత పొత్తులు పెట్టుకున్నాయి, అలాగే ప్రభావితము చేసినాయి. సో అలాంటి పార్టీల గురించి మాట్లాడుకుందాం మనం. ఇవాళ తెలుగుదేశం పార్టీ గురించి ముందు మాట్లాడుకుంటే మనము ఇంతకుముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అయితే చాలా వరకు మొదట్లో పొత్తులు పెట్టుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో తెలుగుదేశం పార్టీ భయానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్లు చీలిపోతాయి కాబట్టి పొత్తు పెట్టుకోవలసిన ఆవశ్యకతను గుర్తించి వాళ్ళు కూడా పొత్తులు పెట్టుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం మొత్తం ఎన్ని ఎన్నికలు జరిగినాయండి? 1983, 85, 89, 94, 99, 2004, 2009, 2014, 2019, 2024. ఈ 2019లో తప్ప తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసిన చరిత్రే లేదు. ఏం సార్ మరి 1983లో ఎన్టీ రామారావు గారు సొంతంగా పోటీ చేశారు కదా అంటే లేదు, సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ. ఆ రోజున సంజయ్ విచార్ మంచ్కి 5 సీట్లు ఇవ్వటం జరిగింది. 289 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం జరిగింది. సో ఆ రోజు 289లో పోటీ చేస్తే 201 స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది. సో 4 స్థానాలు సంజయ్ విచార్ మంచ్, 5 పోటీ చేసి 4 స్థానాలు సంజయ్ విచార్ మంచి దక్కించుకుంది. ఎందుకు సంజయ్ విచార్ మంచ్తో పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ పొత్తు ఆ రోజు అంటే, సంజయ్ విచార్ మంచి ఎవరిదో కాదు, ఇందిరాగాంధీ కుమారుడిది. ఆ కుమారుడు ఆమె కుమారుడు చనిపోయిన తర్వాత సో ఆమె కోడలు మేనకా గాంధీ గారు ఒక పార్టీ పెట్టి, కుమారుడి పేరుతో పార్టీ పెట్టి కాంగ్రెస్కి వ్యతిరేకంగా బరిలోకి దిగారు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా బరిలోకి దిగిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును ఆమె సొంత కోడలు కాబట్టి చీలుస్తుంది కాబట్టి ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్లో అది ఉపయోగపడుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారు ఆ రోజు సంజయ్ విచార్ మంచ్తో పొత్తు పెట్టుకున్నారు. 5 సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత 1985లో మొత్తం మనందరికీ తెలిసిందే నాదెండ్ల వ్యవహారం, మొత్తం పార్టీ అధికారంలో కోల్పోవటం, అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు రావటం, ఎన్నికలు వచ్చిన తర్వాత 1985లో సో 83లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది, 85లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది, సిపిఐ సిపిఎంలు కూడా పోటీ చేసినాయి. కానీ 1985లో ఏం జరిగింది? సిపిఎం, సిపిఐ, బీజేపీ, జనతా పార్టీలు 4 పార్టీలతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. ఆ రోజు 250 స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, 202 స్థానాలు గెలుచుకుంది. అంటే గతంలో వాళ్ళు ఏదైతే 201 స్థానాలు గెలిచారు కదా, ఆ 201 స్థానాలని మళ్ళీ రిటైన్ చేసుకోగలిగారు. మిగిలిన స్థానాల్లో పొత్తు ధర్మం ప్రకారం పొత్తు కోసం సిపిఐకి 15, సిపిఎంకి 12, భారతీయ జనతా పార్టీకి 10, జనతా పార్టీకి 7 స్థానాలు ఇవ్వడం జరిగింది. సో ఆ రోజు కూడా పొత్తు కానీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలా చెప్తాను నేను మీకు. 1989లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? సిపిఐ సిపిఎంలతో పొత్తు పెట్టుకుంది. మళ్ళీ బీజేపీ జనతాదళతో కూడా పొత్తు పెట్టుకుంది. సేమ్ 1989లో కూడా రిపీట్ అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలా? కారణం కాంగ్రెస్ పార్టీ వేళ్ళునికిపోయింది. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ వేరే పొత్తు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది మొదటి నుంచి కూడా, స్వతంత్ర పోరాటం నుంచి కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ.
మరి అటువంటి వాళ్ళకి పొత్తు అవసరం లేదు కదా, పెట్టుకోవాలా. కొత్తగా వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు పొత్తు పెట్టుకుంటే అందరం కలిస్తేనే ఓట్లు చీలకుండా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీని కొట్టచ్చు అని పెట్టుకున్నారు 89. ఆ తర్వాత 89 తర్వాత 94లో కూడా తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకుంది, జనతాదళ్ యూతో కూడా పొత్తు పెట్టుకుంది. 99లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది, 2004లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 2004లో ఎప్పుడైతే ఓడిపోయారో బీజేపీతో పొత్తు వల్ల ఓడిపోయామేమో, మతతత్వ పార్టీ ఏమో బీజేపీ అన్న భావనతో చంద్రబాబు నాయుడు గారు 2009 వచ్చేటప్పటికే కూటమి కట్టారు. కూటమిలో ఎవరున్నారు? సిపిఐ సిపిఎం టీఆర్ఎస్ వీళ్ళందరూ కూడా కూటమిలో ఉన్నారు. 2004లో మహాకూటమి పేరుతో అధికారంలోకి వచ్చారు. సో మహాకూటమి పేరుతో వచ్చినా కానీ 2004లో కొట్టలేకపోయారు. 2009లో మహాకూటమి 2004లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? తెలుగుదేశం పార్టీని ఓడించడం కష్టమవుతుంది. 1994లో వాళ్లే ఉన్నారు, 99లో వాళ్లే ఉన్నారు. 2004లో బీజేపీతో వెళ్ళింది కదా, ఇంతకుముందు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నా. 2004లో బీజేపీతో తెలుగుదేశం పార్టీ వెళ్ళింది కదా. సో 2004లో బీజేపీతో తెలుగుదేశం వెళ్తే మనము సిపిఐ సిపిఎం టీఆర్ఎస్తో వెళ్దామని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి అప్పటి వరకు పొత్తు అవసరాన్ని కాంగ్రెస్ పార్టీ చూడాల. సో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ 2 దెబ్బలు గట్టి కొట్టేటప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి ఓటు చీలకూడదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 2004లో కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అలాగే టీఆర్ఎస్తో కూడా, అంటే విభజనవాదాన్ని తీసుకొచ్చిన టీఆర్ఎస్తో కూడా పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. చూడండి ఎంత విచిత్రము. 2009కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీకి చాలా ఉత్సాహం పెరిగిపోయింది. రాజశేఖర రెడ్డి పరిపాలన మీద నమ్మకం పెరిగిపోయింది. మనం సొంతంగా అధికారంలోకి వస్తామనుకున్నది అదే సమయంలో పీఆర్పీ కూడా పెట్టారు చిరంజీవి గారు ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టారు 2009లో. ఎందుకంటే చిరంజీవి గారికి నమ్మకం ఉంది, ఒంటరిగా వెళ్ళినా మనం కొట్టేస్తామని చెప్పి చిరంజీవి గారికి ఆ రోజు నమ్మకం ఉండింది. అందుకే ఒంటరిగా ప్రయాణం చేశారు చిరంజీవి గారు. అయితే ఏం జరిగింది అప్పుడు? ఆ వ్యతిరేక ఓటు చిరంజీవి గారు చీల్చేయటం వల్ల తెలుగుదేశం పార్టీ మహాకూటమి కట్టినా కానీ ఓడిపోయింది. మహాకూటమి అంటే ఆ రోజు మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి చేసిన ప్రయోగాన్ని 2009లో చంద్రబాబు కూడా చేశారు. సో అదే మహాకూటమిని మళ్ళీ 2009లో చంద్రబాబుకు చేయడంతో కాస్త ఇటువైపు పీఆర్పీ రావడంతో ఓడిపోవటం తప్పలేదు. సో 2009లో కూడా పొత్తు పెట్టుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కానీ రాజశేఖర రెడ్డి కూడా ఓడిపోయేవాడే. కానీ ఎక్కడ కలిసి వచ్చింది రాజశేఖర రెడ్డికి? 2004లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న రాజశేఖర రెడ్డి 2009 వచ్చేటప్పటికి 2 విడతల్లో ఎన్నికలు జరిగితే తెలంగాణలో మొదటి విడత జరగానే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళంగానే అప్పుడు తెలంగాణ ఉద్యమం కాస్త ఊవెత్తునున్నది. ఆ సమయంలో పాస్పోర్ట్ కావాలా హైదరాబాద్కి అని అడిగితే ఎమోషన్స్ వచ్చేసినాయి. అది రాజశేఖర రెడ్డిని గెలిపించింది. లేకపోతే రాజశేఖర రెడ్డి మట్టి కరిచేవాడే. ఆ రోజు పీఆర్పీ విజయం సాధించాల్సింది. కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి కేసీఆర్ మీద బాణాలు వదిలాడో ఆంధ్రప్రదేశ్లో ఉవ్వెత్తున భావోద్వేగాలు ఎగసిపడ్డాయి. దాంతో పీఆర్పీకి ఓట్లు తగ్గి అది రాజశేఖర రెడ్డికి ప్లస్ అయిందని చెప్పాలి. ఇది జరిగింది. ఆ 2014లో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఏంటి? రాజశేఖర రెడ్డి మహానాయకుడిగా ఎదిగాడు. అందులో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద మహావృక్షం ఎదిగాడు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట రెడ్డి, తర్వాత ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరూ కూడా మీకు దాదాపు 35% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు గంపకొత్తుకుంటాయి. కొత్తగా తెచ్చుకోవాల్సిన వాళ్ళు ఓట్లన్నీ ఒక 10% లోపు ఓట్లే వాళ్ళు కొత్తగా తెచ్చుకోగలిగితే చాలు. సో దాన్ని ఆ 10% తెచ్చుకోవడానికి వాళ్ళకి పొత్తులు అవసరం లేదు కదా, గంపగుత్తగా ఈ ఓట్లన్నీ ఉంటాయి. రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే చనిపోయాడో సానుభూతి వెల్లువల పెరిగింది. ఆ సానుభూతిని ఉపయోగించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? వెంటనే జగన్మోహన్ రెడ్డి సానుభూతిని కొనసాగించుకుంటూ రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన ఆ పునాదుల మీద సానుభూతిని కొనసాగించుకుంటూ కాంగ్రెస్ పార్టీని క్యాప్చర్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి బలం కాదు అది. కాంగ్రెస్ పార్టీని క్యాప్చర్ చేశాడంటే 35% ఓట్లు గంపగుత్తగా ఆల్మోస్ట్ డెడ్లీ జగన్మోహన్ రెడ్డి గారికి పడేటట్టుగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మీద విపరీతమైన కోపం ఉంది. రాష్ట్ర విభజన చేసింది కాబట్టి. సో రాష్ట్ర విభజన చేసిందన్న కోపం, రాజశేఖర రెడ్డి కొడుకన్న ప్రేమ, ఈ రెండు కలగలిపి మొత్తం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి షిఫ్ట్ అయింది. సో జగన్మోహన్ రెడ్డి గారి సొంత బలం కాదది, కాంగ్రెస్ సొంత బలం అది. కాంగ్రెస్ పార్టీ ఏళ్లకేళ్లకు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ సెక్టార్ మొత్తాన్ని క్యాప్చర్ చేసిన ఫలితమే జగన్మోహన్ రెడ్డికి అవన్నీ కూడా అట్లా షిఫ్ట్ అయినాయి.
సో జగన్మోహన్ రెడ్డి 2014లో ఒంటరిగా పోటీ చేశాడా అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద కోపం ఉంది కాబట్టి ఏపీలో జగన్మోహన్ రెడ్డికి గంపగుత్తగా కాంగ్రెస్ అంతా ఉంది కాబట్టి ఒంటరిగా పోటీ చేయగలిగాడు. కాంగ్రెస్ పార్టీ ఏళ్లకేళ్లుగా నిర్మించిన సామ్రాజ్యాన్ని తీసుకున్నాడు కాబట్టి తప్ప ఆయన సొంత బలం కాదు. ఆ తర్వాత 2014లోనే జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పోటీ చేసినప్పుడు ఏం జరిగిందండి? తెలంగాణలో పోటీ చేసినప్పుడు సిపిఐ సిపిఎంతో కలిసి పోటీ చేశాడు. సో ఇక్కడ పొత్తు పెట్టుకుని ఆయన జీవితంలో ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు అనుకోకూడదు. 2014లో పొత్తు పెట్టుకున్నాడు. 2019 వచ్చేసప్పటికి 2019లో సానుభూతి విలువలో వచ్చింది. జైల్లోకి వెళ్ళాడు ఆయన, సానుభూతి వచ్చేసింది, పాదయాత్రలు చేశాడు. మొత్తం మీద 2019లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒంటరిగానే పోటీ చేశారు. ఒంటరిగా పోటీ చేయడానికి రీజన్ ఏంటంటే సిపిఎం సిపిఐ పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి పార్టీలు ఏపీలో. అసలు లేనప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు? సో మీరు గమనించండి, 2014లో ఆయన పొత్తు పెట్టుకోలే, 2019లో పొత్తు పెట్టుకోలే, 2019లో ఈవెన్ చంద్రబాబు కూడా పొత్తు పెట్టుకోలేదు. సిపిఎం సిపిఐ ఉన్నప్పటికి కూడా పొత్తు పెట్టుకోలేదు. అంటే అవి సీన్ నుంచి పక్కకి తప్పుకోవడం వల్ల వాళ్ళని పొత్తు పెట్టుకోవడం ఉపయోగం లేదు కాబట్టి పెట్టుకోలే, అవకాశం లేదు కాబట్టి పెట్టుకోలేదు, సో అవసరం లేదు కాబట్టి పెట్టుకోలేదు. ఆ రకంగా 2019లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఓటమి పాలైంది. 2014 24లో మళ్ళీ జత కట్టింది. 2014లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2024లో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒంటరిగా పోటీ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఓటమి ఎదురైంది. 2019లో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అయితే తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇది. ఇకపోతే వైసీపీ చరిత్ర కూడా చెప్పా. కేవలం వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలం ఉంది కాబట్టి గంపగుత్తగా అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసిన శక్తిశాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఆయన తీసుకున్నాడు కాబట్టి ఆయన ఒంటరిగా పోటీ చేయగలుగుతున్నాడు. కానీ జనసేన పార్టీకి ఏంటి పరిస్థితి? 2009లో పీఆర్పీని చిరంజీవి గారు స్థాపించి ఒంటరిగా పోటీ చేసి ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆ మైనస్ తోటి ఆయన జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన ఆచితూచి అడుగులు వేయాల్సి వచ్చింది. పొత్తు తప్పనిసరి, ఎందుకంటే ఇద్దరు బలమైన లీడర్స్ ఉంటే ఆ ఇద్దరు లీడర్స్ నుంచి ఒక కొత్తగా స్పేస్ లేని చోట ఎంటర్ అయ్యి కూడా ధైర్యంగా ఎంటర్ అయ్యి పీఆర్పీ ఇచ్చిన చేదు అనుభవాల్ని కూడా మోసుకుంటూ ముందుకెళ్తూ ఆయన పొత్తు పెట్టుకొని వైజ్గా తెలివిగా ముందుకెళ్లాలనుకున్నాడు. అందుకే 2014లో సపోర్ట్ చేశాడు. కానీ 2019లో ప్రత్యేక హోదా అనేది జనాల్లో బాగా ఒక ఎమోషన్ ఉందేమో అనుకొని 2019లో ఆయన ఒంటరిగా పోటీ చేసి ఆయన కూడా ఓటమి పాలయ్యాడు. 2024 వచ్చాక ఆయన రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. రాష్ట్ర ప్రజలు మళ్ళీ జగన్ వస్తే గనక ఖచ్చితంగా దెబ్బతింటారు కాబట్టి రాష్ట్ర ప్రజల కోసం ఆయన పొత్తు ద్వారా ముందుకెళ్లాలనుకున్నాడు. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర శ్రేయోభిలాషిగా ఆయన త్యాగం చేసి పొత్తు ద్వారా ముందుకెళ్ళాడు. అంతే తప్ప ఎమోషన్కు గురైపోయి తొడలు కొట్టుకొని నేను సింగిల్గా పోటీ చేస్తాను, నేను సింహం అనుకోవడానికి ఎవ్వరు కూడా రాజకీయాల్లో అలాంటివి చేయరండి. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఒక అదృష్టం కాంగ్రెస్ పార్టీ బలం వచ్చింది కాబట్టి ఆయన ముందుకెళ్ళగలుగుతున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మీరు రాసి పెట్టుకుంటే రేపు పొద్దున షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలం పుంజుకుంటే 2029లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు ఒక్కటే. ఇక్కడ కాంగ్రెస్ ఇక మిగతా ఓసీలు కావచ్చు, తర్వాత బీసీలు కావచ్చు, కాపులు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన వీళ్ళ ముగ్గురికి ఉన్న ఓటు బ్యాంకు ఒకటైతే జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు ఒకటి. సో తమ ఓటు బ్యాంకు చీలిపోకుండా తమ ఓటు బ్యాంకు పక్కన ఉన్న వేరే పార్టీ కూడా పడుతుంది అనుకుంటే పొత్తు పెట్టుకోవాలి. ఇందులో రాజకీయాల్లో ఎమోషన్స్కు గురైపోయి తొడలు కొట్టుకొని పొత్తు పెట్టుకోకుండా సొంతంగా వచ్చేస్తాం, మేము సింగిల్గా వస్తాం, సింహం అని చెప్పేదానికి అవకాశాలు లేవు. ఎప్పుడైనా కుదిరితే ఆ రకంగా ఇవాళ విజయ్ అనే వ్యక్తికి ఇవాళ రెండు పక్షాలు ఉన్నాయి. ఒక పక్షం పూర్తిగా ద్రవిడవాదం, ఒక పక్షం ఏమో పూర్తిగా రైట్ భావజాలంతో వెళ్ళిపోయింది. ఇప్పుడు మధ్య మార్గంగా ఉండాల్సిన పార్టీ ఒకటి రావాల్సి వచ్చింది. ఈ పార్టీకి అన్నాడీఎంకేకి అసలు నాయకత్వం పూర్తిగా వీక్ అయిపోయింది. ఇవాళ చూడండి అన్నాడీఎంకే పూర్తిగా విలీనమయ్యే పరిస్థితికి వస్తుంది అంటే నాయకత్వం ఎంత వీక్గా ఉందో చూడండి. అందుకోసం ఆ స్పేస్లో ఎంటర్ అవ్వాలి కాబట్టి ఆయన ఒంటరిగా వచ్చి ఎంటర్ అయ్యాడు, ఇవాళ విజయం సాధించాడు. సో ఇవన్నీ తెలియకుండా, ఈ చరిత్ర తెలియకుండా ఏవేవో వాగేసి ఎమోషనల్గా వాగేసి పవన్ కళ్యాణ్ ఒంటరిగా రాలేదు అది ఇది అని చెప్పి మాట్లాడుకునే ఈ మూర్ఖపు బ్యాచ్ కోసమే ఈ వీడియో. దయచేసి చూసి మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మీ విలువైన కామెంట్లు ఈ వీడియో కింద తెలియజేస్తారని ఆశిస్తూ నమస్తే, జై హింద్.